ముందుగా అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఎప్పుడు రొటీన్ కథలు, క్రైమ్ స్టోరీస్ కాకుండా మీ ముందుకు ఒక భారత స్వతంత్ర యోధురాలి కథ తీసుకువస్తున్నాను. స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెల్యూట్ చేసిన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈమె 2018లో 91 ఏళ్ల వయసులోని గుండెపోటుతో చనిపోయినప్పుడు జాతీయ శోకం లేదు, టీవీల్లో పెద్ద వార్తలు లేదు. కానీ ఈ రోజు స్వతంత్ర భారత ఆకాశాన్ని చూసిన మనం ఈమెను ఖచ్చితంగా గుర్తించుకోవాలి. సంవత్సరం 1942. ప్రస్తుత మయన్మార్ నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటి ఓ భారతీయ కుటుంబం నివసిస్తుంది. తండ్రి ఒక బంగారపు గని యజమాని. పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి అపారమైన వైభవం తప్ప మరొకటి చూడలేదు. ఖరీదైన కార్లు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, ఇదే ఆమె బాల్యం. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. కానీ విధి ఆమెకు రాజప్రసాదాలను కాదు, అరణ్య మార్గాలు, గన్ పౌడర్ వాసన మాత్రమే రాసింది. అదే రోజున భారత స్వాతంత్ర్యానికి చివరి ఆశ. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్ కు వచ్చారు. వేలాది మందితో నిండిన జన సమూహం ముందు ఆయన గర్జించారు, మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తా అన్నారు. ఆ జన సమూహంలో నిలిచిన యువతి రాజమణి రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ క్షణంలోనే ఆమె తన హారం, కంకణాలు, చెవిపోగులు అన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి అర్పించింది. తరువాతి ఉదయం విలాసవంతమైన భవనం ముందు ఒక సైనిక జీప్ ఆగింది. స్వయంగా నేతాజీ దిగారు. ఆమె ఇచ్చిన ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి వచ్చారు. ఇంత చిన్న వయసులో ఉన్న ఆ అమ్మాయి భావోద్వేగంతో ఇంత విలువైన ఆభరణాలు ఇచ్చి ఉంటుందనుకున్నారు. ఇంతటి త్యాగానికి ఆమె ఇంకా చిన్నదే అనిపించింది. కానీ రాజమణి ఆయన కళ్ళల్లోకి నేరుగా చూసి చెప్పిన మాటలు చరిత్రగా మారాయి. నేతాజీ, నేను ఈ దానాన్ని పొరపాటున ఇవ్వలేదు. ఇది నా దేశానికి అర్పణ. నేను ఒకసారి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోను. నేతాజీ ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిలిచిపోయారు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఉక్కు లాంటి దృఢ సంకల్పం మాత్రమే. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆమెకు కొత్త పేరు పెట్టారు, సరస్వతి. నేతాజీ ఆమెతో ఇలా అన్నారు, నువ్వు నా బృందంలోకి కావాలి, తుపాకీతో కాదు. నీ పని దానికంటే కూడా కష్టం. ఇక్కడ నుంచి నేతాజీ ఆదేశాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిల పొడవాటి జుట్టు కత్తిరించారు, షర్టు ప్యాంటు వేశారు. సరస్వతి రాజమణి ఇప్పుడు మణి అయ్యింది. ఆమెకు తోడుగా మరో ధైర్యవంతురాలైన అమ్మాయి దుర్గా. వారి మిషన్ గూఢాచార్యం. ఒక్కసారి ఊహించండి, పట్టు పరుపులపై నిద్రించిన 16 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు బ్రిటిష్ సైనిక మెస్ లో ఒక అబ్బాయిగా పనిచేస్తుంది. అధికారుల బూట్లు పాలిష్ చేయడం, గదులు శుభ్రం చేయడం, టీ అందించడం, ఇవే వారి రోజువారీ పనులు. ఆంగ్ల జనరళ్లకు వీరు ఇంగ్లీష్ తెలియని స్థానిక కుర్రాళ్లుగా కనిపించేవారు. అందుకే వారి ముందు రహస్య యుద్ధ సమావేశాలు చేసేవారు. మ్యాప్లపై గుర్తులు వేస్తూ ఎక్కడ ఐఎన్ఏపై బాంబులు వేయాలో, సరఫరా మార్గాలు ఏవో చర్చించేవారు. గదిలో ఒక మూల బూట్లు పాలిష్ చేస్తూ మణి చెవులు అప్రమత్తంగా ఉండేది. ఆమె మెదడు ప్రతి తేదీని, ప్రతి సంకేతాన్ని గుర్తుపెట్టుకునేది. పని పూర్తయ్యాక ఆమె మరుగుదొడ్డికి వెళ్లి చిన్న చిన్న కాగితాలపై అన్ని రాసి వాటిని రొట్టెల్లో లేదా చెప్పుల్లో దాచుకుని ఆ సమాచారాన్ని నేతాజీ శిబిరానికి చేర్చేది. రోజు రోజుకు మరణంతో ఆడే ప్రాణాంతక దాగుడు మూతలు కొనసాగాయి. చీకట రాత్రి నిర్భయ సాధన గాథ. కానీ గూఢాచారి జీవితం ప్రతి క్షణం పట్టుబడతామనే భయంతోనే సాగుతోంది. ఒకరోజు ఆ భయంకరమైన కల నిజమైంది. రాజమణి స్నేహితురాలు దుర్గా బ్రిటిష్ చేతులకి చిక్కింది. ఆమెను సైనిక కారాగారంలో బంధించి త్వరలోనే హింసించి సమాచారం రాబట్టబోతున్నారనే వార్త వచ్చింది. ఐఎన్ఏ నియమం చాలా కఠినం. పట్టుబడితే ఆత్మహత్య చేసుకో, కానీ బ్రతికుండగా పట్టుబడవద్దు. అందరూ మహారాణికి చెప్పారు, పారిపో, అక్కడికి వెళ్తే నీవు కూడా చచ్చిపోతావని చెప్పారు. కానీ రాజమణి చెప్పింది, నా స్నేహితురాలు పట్టుబడింది, నేను పారిపోవాలా? అది నా వల్ల కాదు. ఒకరోజు రాత్రి చీకట్లో అబ్బాయి వేషంలో ఆమె కఠిన భద్రత ఉన్న ఆ బ్రిటిష్ కోటలోకి చొరబడింది. కాపలాదారుల బలహీనతలు ఆమెకు తెలుసు. వారి ఆహారం, టీలో తీవ్రమైన అఫీం కలిపింది. కాపలాదారులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆమె తాళాలు దొంగిలించి దుర్గా గదిని తెరిచింది. ఇద్దరూ జైలు గోడ దూకుతుండగా సైరన్ మోగింది. సర్చ్ లైట్లు తిరగసాగాయి. కాల్పులు మొదలయ్యాయి. చీకట్లో పరిగెత్తుతుండగా ఒక్కసారిగా మణి కుడి కాలు మండిపోయినట్లయింది. ఒక గుండు మాంసాన్ని చీల్చుకుంటూ బయటికి వెళ్లిపోయింది. రక్తం నేలపై తడిసింది. బాధతో శరీరం వణికిపోయింది. కానీ ఆమె ఆగలేదు. ఆగడం అంటే ఇద్దరి మరణమే. రక్తస్రావంతోనే వారు అరణ్యంలో దాక్కున్నారు. బ్రిటిష్ సైనికులు కుక్కలతో వెతుకులాట మొదలుపెట్టారు. తప్పించుకోవడానికి రాజమణి, దుర్గా ఒక భారీ చెట్టు పైకి ఎక్కారు. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే వారు 3 రోజులు
అంటే 72 గంటలు అదే చెట్టుపై ఉన్నారు. కాళ్లలో గుండు, శరీరం అంతా జ్వరం, నీరు లేదు, ఆహారం లేదు. కింద బ్రిటిష్ గస్తీ. 3 రోజుల తర్వాత బ్రిటిష్లు వెతుకులాట ఆపినప్పుడు ఇద్దరూ దిగి వచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరుకున్నారు. శిబిరానికి చేరేసరికి ఆమె దాదాపు స్పృహ కోల్పోయింది. నేతాజీ స్వయంగా ఆమెను చూడటానికి వచ్చారు. డాక్టర్ ఆమె కాలి నుంచి గుండు బయటికి తీసింది. నేతాజీ ఆ 16 ఏళ్ల యోధురాలికి సెల్యూట్ చేసి ఇలా అన్నారు: మన సేనలో ఇంతటి శక్తివంతమైన పేలుడు దాగి ఉందని నాకు తెలియదు. నువ్వే భారతదేశపు తొలి మహిళా గూఢచారిది. నువ్వే నా ఝాన్సీ రాణి అని చెప్పారు. 1947లో భారత్ కి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ దేశం కోసం తన యవ్వనం, తన రక్తం, తండ్రి సంపూర్ణ సంపదను అర్పించిన ఆమెను దేశం గుర్తించిందా అంటే చరిత్ర పుస్తకాల్లో ఆమెకు స్థానం దక్కలేదు. ఒకప్పుడు బంగారు పడకలపై నిద్రించిన ఆమె జీవితపు చివరి దశను చెన్నై రాయపేటలోని ఒక శిథిలమైన గది అద్దె ఇంట్లో తీవ్రమైన దారిద్ర్యం గడిపింది. స్వాతంత్ర్య సమరయోధురాలు పెన్షన్ ఇవ్వడంలో కూడా ఆలస్యం. అయినా ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. 2024లో సునామీ సమయంలో అందరూ సహాయం అడుగుతుండగా తన మందులకే డబ్బులు లేని ఈ వృద్ధురాలు తన దాచుకున్న పెన్షన్ మొత్తం సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. ఆ రోజు పత్రికా విలేకరులు అడిగారు, మీ దగ్గర ఏమీ లేదు, అయినా ఎందుకు ఇచ్చారు? ఆమె చిరునవ్వుతో చెప్పింది, ఇవ్వడం నా రక్తంలో ఉంది. చిన్నప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం అన్ని ఇచ్చేశాను. ఈ రోజు దేశ ప్రజల కోసం ఇచ్చాను. 2018లోని 91 ఏళ్ల వయసులో భారతదేశానికి చెందిన ఈ అగ్నిధార వంటి కుమార్తె గుండెపోటుతో ప్రశాంతంగా కన్నుమూసింది. జాతీయ శ్లోకం లేదు, టీవీల్లో పెద్ద వార్త లేదు. ఈ రోజు స్వతంత్ర భారత ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఈ స్వేచ్ఛను ఒక 15 ఏళ్ల అమ్మాయి తన కాళ్ల రక్తంతో, తన మొత్తం జీవిత త్యాగంతో చెల్లించింది. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఈమెను గుర్తుంచుకోండి. చరిత్ర ఈమెను మరిచిపోయినా ఈమె రుణం నుంచి మనం ఎప్పటికీ విముక్తులు కాలేం. ఎందరో త్యాగదనులు అష్ట కష్టాలను ఓర్చి సంపాదించి పెట్టిన దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమే మనం వారికి సమర్పించే నివాళి.